ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. జిల్లాలో వరద ముంపును మంత్రి సీతక్క పరిశీలించారు. గోదావరి శాంతించాలని పూజలు చేశారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టామంటున్న సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. 4 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురిపించిన వరుణ దేవుడైతే ప్రస్తుతం శాంతించాడు. వర్షం బ్రేక్ అయినప్పటికీ వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. మరోవైపు గోదావరి కూడా ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి పరిహార ప్రాంతాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగం ములుగు జిల్లాలో అప్రమత్తమైంది. సేమ్ టైంలో గోదావరి తల్లికి మంత్రి సీతక్క పూజలు కూడా చేశారు. గోదావరి శాంతించాలి, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలంటూ కూడా గోదావరి అమ్మను పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి వేడుకున్నారు. ఉదయం నుంచి కూడా ములుగు జిల్లాకు సంబంధించి ముంపు ప్రాంతాలలో మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ముంపుకు ప్రమాదం ఉందో ఆయా ప్రాంతాల్లో అధికార బృందంతో పర్యటిస్తూ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆమె సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీతక్క మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు ములుగు జిల్లాకు సంబంధించి ఎలా ఉందనేది. అంటే ములుగు జిల్లాలో అయితే మీరు ఉదయం నుంచి తిరుగుతున్నారు, చాలా ప్రాంతాలు చూశారు. ఇప్పుడు తిరిగిన దగ్గర మీరు వెళ్ళిన దగ్గర వాగులు వంకలు కావచ్చు, లేదా లో లెవెల్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? అంటే గ్రామాల ప్రజలకైతే ఇప్పటివరకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. పెద్దగా ఇళ్లలో కూడా నీళ్ళు రాలేదు. అట్లా వచ్చినా కూడా గతంలో మనకి ఏమేమి పాయింట్స్ అయితే వచ్చినాయో అవన్నిటి పట్ల ఎట్లా ఉండాలని కలెక్టర్ గారు మరి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు పోలీసు అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ వాగుల దగ్గర పోలీసులు కానీ లేదా ఇతర జిల్లా యంత్రాంగం సంబంధించినటువంటి అధికారులను కూడా పెట్టడం జరిగింది. మనకు పూర్తిగా కనెక్టివిటీ తెగిపోయింది. ఏంటంటే ఇప్పుడు అటు ఎలిశెట్టిపల్లె బ్రిడ్జి లేకపోవడంతో ఒక ప్రాబ్లం, కొండాయిలో కూడా అది ప్రాబ్లం ఉంది. అయినా మేము అక్కడ 9.5 కోట్లతోటి బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చినాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం కూడా ట్రై చేస్తున్నాం. ఈ లోపు వర్షాలు పడి అది అక్కడ సెట్ చేయడం అనేది కుదరక ఇబ్బంది పడ్డాము. అయినా అక్కడ పడవలు వేయడం జరిగింది. మేజర్గా ఇందాక మేము మేడారం దగ్గర ఏదైతే మన చింతల్ రోడ్ ఉంటుంది అక్కడ కాజ్వే నుంచి వాటర్ పైనుంచి పోతున్నాయి. అక్కడ లోకల్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది దాటడానికి. అది కూడా అక్కడ మేము జాగ్రత్తలు చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని డ్యామేజ్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా అలర్ట్ చేసినాము. ఈ రోజు వరకైతే ఎలాంటి నష్టం లేదు. వర్షం ఇప్పుడు తగ్గింది, కానీ గోదావరి అయితే పెరుగుతుంది. సెకండ్ హెచ్చరిక కూడా రావచ్చనే ఉద్దేశంతో మేమందరం కూడా అలర్ట్గానే ఉన్నాం. ఇటు కలెక్టర్ గారు కానీ ఇటు మన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు భద్రాచలం కూడా మనం ఇప్పుడు వాజేడు బొగతా అటు కూడా వెళ్తున్నాము. అదేవిధంగా లోకల్ ఐఎస్పీ ఎస్పీలు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మెడికల్గా కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్నారు. అందరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గృహిణులను అంటే గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి మరి హాస్పిటల్స్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని కూడా పరామర్శించినాము, ఎట్లున్నారు ఏంది అని వాళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్పినాము. ఎందుకంటే ఇల్లు వదిలిపెట్టి రాగానే ఇంటికి పోవాలంటారు. అక్కడ వరదలు మళ్ళీ వాగులు దాటి రావాలంటే కష్టం ఉంటుందని. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమాదం లేదు. మేము అన్నిటికీ సిద్ధంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాము. గోదావరి తల్లి శాంతించాలని. ఎందుకంటే గోదావరి జంపన్న వాగు రెండు ఒకేసారి వస్తే మా ములుగు నియోజకవర్గానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇటు భద్రాచలానికి కూడా గోదావరి ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి గోదావరి తల్లి శాంతించుకుంటూ ప్రవహించాలని మేము మొక్కుకుంటున్నాం. గోదావరికి సంబంధించి అంటే 5 మండలాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 80 గ్రామాల వరకు కూడా జలదిగ్మలుచుకుని ప్రధానంగా వాజేడు, కన్నాయగూడెం కావచ్చు, ఇటు నాగారం, మంగపేట ఈ మండలాలకు సంబంధించి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మీ టీమ్స్ కానీ లేదా మీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎట్లా సన్నద్ధమైంది? వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఎన్డీఆర్ఎఫ్ అందుబాటులో ఉంది. ఫిషర్మెన్ పడవలు ఎక్కడెక్కడ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో పెట్టుకున్నాము. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ పోలీసులు కూడా ఒక టీం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అధికారులు ఎవరు కూడా లీవులలో వెళ్లకుండా అలర్ట్గా చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక 5గురితో టీం వేసినాం. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ ఇట్లా టీం వేసి ఆ మండలాన్ని వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేసేటట్టుగా కలెక్టర్ గారు కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాను మానిటరింగ్ చేయడం కోసం జిల్లా ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నాడు ఫ్లడ్ ఎఫెక్ట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడానికి. కాబట్టి మేము అందరం అలర్ట్గా ఉన్నాము. ప్రజలకు ఒకటే సూచిస్తూ ఉన్నాం, వర్షం ఏం కాదులే, మనం ఇట్లాంటి ఎన్నో చూసినామని దాటడము లేదా చేపలకు వెళ్ళడము లేదా పడవలేసుకొని గోదావరిలో దిగడం ఇది వద్దు. ఎందుకంటే సడన్గా వదలడము లేదా ఉధృతి వస్తుంది. ఇటు ఇంద్రావతి ఉంది, ఇటు గోదావరి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ వరదల ఉగ్రరూపం ఎట్లా వస్తుందో తెలియదు. మన కాడ చూస్తే మన కాడ వర్షం లేదు, కానీ అక్కడ నుంచి వస్తుంది వరద. కాబట్టి ఎటు 50-100 కిలోమీటర్ల దూరంలో గోదావరిని మేము పరిశీలిస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఎంత వస్తుంది ఫ్లోటింగ్, దాన్ని బట్టి మేము ఇక్కడ ఏం చేయాలి. జంపన్న వాగు ఎక్కడి నుంచి దాని మూలం ఉంది, ఆ మూలంని మేము పరిశీలిస్తున్నాం ఈసారి. పోయినసారి మనం చూస్తే జంపన్న వాగు వచ్చి కొండాయి నుంచి ఇదంతా వచ్చేదాకా మనకు తెలవలే.
అదేవిధంగా బూర్గుపేట దగ్గర వర్షం పడితే మోరంచె వాళ్ళు అలర్ట్ కాలేకపోయారు. కాబట్టి ఈ వాగు ఎన్ని గ్రామాలకు ఎఫెక్ట్ అవుతుంది, ఆ వాగు యొక్క రూపం స్టార్టింగ్ ఎట్లుంది, అక్కడ నుంచి దాన్ని చూస్తే ఇక్కడ మనం ఏం చర్యలు తీసుకోవాలని తీసుకున్నాం. ఇప్పుడు ఈసారి మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం. గోదావరి తీర ప్రాంతం ఎట్లా ఉంది, కరకట్టకు సంబంధించి కావచ్చు, లేదా కొంతమంది గ్రామస్తులు కానీ వాళ్ళతో కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మీ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారు కూడా పరిశీలించారు, చేశారు. ఎట్లా ఉంది దాని ఫీడ్బ్యాక్, దాని కరకట్టకు సంబంధించి? ఇప్పుడు వరకైతే కొంచెము ఇసుక బస్తాలు అవి వేసినాము. వాస్తవానికి దానికోసం చాలా రోజుల నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేసినాము, కాలేదు. మొన్నటి నుంచి మేము కొత్త జియో సిస్టాన్ని, కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నాము. వేరే రాష్ట్రాల్లో బాగా ఫ్లడ్ ఉండేటువంటి ఉత్తరాఖండ్ అట్లాంటి రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిరట. దాన్ని ఈసారి మనం గోదావరి కరకట్ట రూపం, అంటే కరకట్ట కాకుండా దాన్ని సెక్యూరిటీ వాల్ లాగా చేయబోతున్నాం. అది దాంతో మనకు వర్షాలు వచ్చినాయి, ఈలోపు మాకు ఆ డిజైన్ వచ్చింది, ఇబ్బంది పడుతున్నాము. ఈ ఒక్కసారి తప్పితే నెక్స్ట్ సారి ఆ ప్రాబ్లం ఉండకుండా కంప్లీట్ చేసుకుంటాం వర్క్. లాస్ట్ టైం జూలై ఆగస్టు చాలా విపత్తును వచ్చింది. అయితే చాలా చోట్ల చూస్తేనేమో వరద ఎంత వస్తుంది అనే దాని మీద అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రజలు మేము రెగ్యులర్గా చూస్తున్నాం, దాంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి రాకపోవడం, ఒకేసారి వరద రావడంతో నష్టం జరిగింది. చాలా చోట్ల బ్రిడ్జెస్ కూడా పోయినాయి. ఈసారి కూడా అట్లాంటి గ్రామాలు కావచ్చు వాటిని అలర్ట్ చేసే ప్రయత్నం కానీ, వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ, అట్లాంటిది ఏమైనా మెథడ్స్ ఉపయోగించి ఆల్రెడీ చేస్తున్నాము. అన్ని పునరావాస కేంద్రాలు రెడీ పెట్టినాము. 171 పునరావాస కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక 2 సెంటర్లలో జనాలను తీసుకొచ్చినాం. ఇళ్లకు నీళ్ళు వచ్చిన వాళ్ళను, తడిసిన ఇండ్లు గుర్తు చేస్తున్నాం. ఆ ఇళ్ల నుంచి వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తున్నాము. గోదావరి కూడా అలర్ట్గా ఉన్నాం. ఇక్కడ కూడా అన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినాము. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మన అనుభవము ఓకే, అనుభవంతో పాటు ఇప్పుడు కొత్త రూపంలో ప్రమాదాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతో తెలియదు. మనం పోతుంటే కూడా మనం బాగానే పోతుంటాం, కానీ ఎదురొచ్చేటోడు గుద్దిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఎదురు నుంచి వచ్చేదాన్ని కూడా మనమే జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మన ప్రాణానికి మనం రక్షణ కాబట్టి. సో పబ్లిక్ కూడా అదే చెప్తున్నాము, దయచేసి అందరం కూడా ఇది చిన్న వాగా, పెద్ద వాగా, గోదావరి, జంపన్న వాగా అని కాకుండా ఎట్లా వీలైతే అట్లా మనం సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండాలని కోరుతాం. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు కావచ్చు, మీరు ఇన్ఛార్జ్గా ఉన్న ఆదిలాబాద్ కావచ్చు, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మామూలుగా కొంత నష్టం జరుగుతుంది. ఈ బ్రిడ్జెస్ లాంటివి కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సరే ఇక్కడే కంటైనర్ హాస్పిటల్ చేశారు, కంటైనర్ అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఐరన్ చేస్తున్నారు. ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి మిగతా చోట్ల కూడా తాత్కాలికంగా ఎలా ఉండబోతుంది, ఇక్కడి నుంచే దాన్ని రూల్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషము. అంటే పరిస్థితులను బట్టి మనం ఎప్పటికప్పుడు 100 కోట్ల రూపాయలు అప్పటిదప్పుడు వెచ్చించి చేయాలంటే కష్టము. కాబట్టి ఉండే తాత్కాలిక అవసరాలు, తాత్కాలిక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను కూడా దాటడం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది మనం తాత్కాలిక కష్టం. దానికి ఆ బ్రిడ్జ్ మీద మేము 9.5 కోట్లు శాంక్షన్ ఇచ్చినాం. కానీ 9.5 కోట్ల శాంక్షన్ వరకు నడవాలంటే కనీసం 6 నెలలన్న పడుతుంది. కాబట్టి అప్పటిదాకా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చినాం. ఆల్టర్నేటివ్ దారిని కూడా డెవలప్ చేస్తున్నాము. ఈ లోపు వర్షాలు పడి ఎడతెరిపి లేకుండా ఉండడంతో అది ఫిట్టింగ్ అంటే సెట్ కాలేదు. తొందరలోనే సెట్ చేస్తాం. ఆదిలాబాద్లో కూడా నేను ఎప్పటికప్పుడు ఫిజికల్గా వెళ్ళలేదు, కానీ కలెక్టర్, ఎస్పీలు వాళ్ళను కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఎస్ ఇక్కడ సక్సెస్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే అక్కడ ఆదిలాబాద్లో చాలా, మా దగ్గర 2-3 ఉన్నాయి ఇంకా నిర్మాణం కంప్లీట్ కావాల్సిన బ్రిడ్జీలు. అవి చేస్తాం, ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇచ్చినాం. కానీ ఆదిలాబాద్లో చాలా ఉన్నాయి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అక్కడ కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి, అదేవిధంగా కంటైనర్ హాస్పిటల్ గురించి కూడా మన సీఎం గారు అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది మా అధికార యంత్రాంగానికి, బాగా చేసిరని. అలాంటిది కూడా మనం ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం అయితే మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తుంది. గోదావరికి సంబంధించి చూస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు, రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఇప్పటికే తుపాకులగూడెం దగ్గర కూడా 8,60,000 క్యూసెక్ల వాటర్ను దిగువ వదులుతున్నారు. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం ఆ ఫ్లోటింగ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఈరోజు జారీ చేసే అవకాశం ఉంటుంది మరికొన్ని గంటల్లోనే. సేమ్ టైం 1-2 రోజుల్లో మూడో ప్రమాద హెచ్చరిక వరకు కూడా పోయే అవకాశం ఉంటుందా అనే అంచనా వేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం కొన్ని గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా గ్రామాలలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని సీతక్క చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే గోదావరి ప్రాంతంతో పాటు వాగులు, వంకలు, తర్వాత జంపన వాగు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు అనేక సూచనలు చేశారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, విశిష్ న్యూస్, ములుగు నుంచి.